ఉంది, ఇంట్లో దయ్యం ఉంది. ఇప్పుడు నేను ఎవరో తెలుసా? నేనేం పాపం చేశాను? కళ్ళు కనిపించని అమ్మా నాన్నకి ఒక మంచి కూతురుగా ఉండాలని అనుకోవటం తప్ప? చెప్పురా, నా ఆశలు మా అమ్మా నాన్న కన్న కళలు నాశనం చేసావు కదంట్రా. నేను మా అమ్మా నాన్న మీద పెట్టుకున్న ప్రేమని తగ్గకుండా చేసావు కదంట్రా. నా జీవితంలో నా తల్లిదండ్రులు నా గురించి చెప్పుకునే ఆ గొప్ప రోజుని చెడగొట్టావు కదంట్రా. నువ్వు చేసిన ఈ ద్రోహానికి ఆ దేవుడు నిన్ను శిక్షించకుండా ఉండొచ్చు, కానీ నేను నీకు శిక్ష వేస్తానురా. నా ప్రాణం తీసి నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు. ఉండకూడదురా, ఉండకూడదు. నువ్వు చచ్చిపోవు, పోరా. నాలా ఆశలు తీరని ఆత్మలా నువ్వు బాధపడాలి. సేట్ వస్తా అన్నాడు, ఇంకా రాలేదంటప్పా. రండి రండి. శుక్రియా శుక్రియా నమస్తే. శుక్రియా 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 శుక్రియా. బడా వద్దు సేటు. సేజీ, నన్ను తప్ప అందరినీ పట్టుకుంటావు. అరే భయ్యా, మీ వల్లే ఇంట్లో మాకు దెయ్యం ఉందని తెలిసొచ్చింది భయ్యా. నిన్న రాత్రి మీరు అలా చేస్తుండకపోతే ఈ 7 కోట్లు ఆ రైలు కుమార్కిచ్చి మోసపోయి ఉండేవాడిని. మీ వల్లే మాకు 7 కోట్లు మిగిలింది. ఇంకో విషయం, ఇంటికిచ్చిన అడ్వాన్స్ హౌస్ ఓనర్ తిరిగి ఇచ్చేశాడు. పెద్ద నష్టం నుండి మీరు మమ్మల్ని కాపాడారు. నాకు మంచి చేసిన మీకు నేను మంచి చేయాలిగా. అందువల్లే మీకు ఫోన్ చేసి మీ ముగ్గురిని ఇక్కడికి రమ్మన్నాను. మీరు ఇంట్లో ఉండి ఎన్ని కష్టాలు పడ్డారో మాకే తెలుసు. తెలిసి తెలియకో మేము మిమ్మల్ని కష్టపెట్టాం. దానికి ప్రాయచిత్తంగా అతను ఇస్తానన్న ఆ 2% కమిషన్ 20 లక్షల్ని మేము మీకు ఇస్తాము. మీ ముగ్గురు కలిసి ఆ 20 లక్షలు పంచుకోండి. తీసుకోరా. డబ్బక్కర్లేదు సేటు, నువ్వు జాగ్రత్తగా సొంతూరెళ్ళు. అది చాలా చెబుతున్నారుగా, తీసుకోరా. భయ్యా కరెక్ట్ గానే చెప్తున్నాడు. ప్లీజ్ తీసుకోనా? భయ్యా పెట్టే తీసుకో, మేము ఊరికి వెళ్తాం. అల్లుడు, ఇంత గట్టిగా చెబుతున్నారు కదా, తీసుకోవచ్చు కదా. తీసుకోరా. అరే అయ్యా, డబ్బు అంటే మామూలు విషయం ఏంటి? మేము వెళ్ళి వస్తాం. మేము వెళ్ళేస్తాము. జీవితం అంతా కష్టపడిన ఇంత డబ్బు సంపాదించగలవరా నువ్వు? డబ్బు దండ డబ్బు దొరికింది.